నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గర్భిణీ దశలో కాళ్లవాపుల, ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ రేణువులు, మితాహారం ఆరోగ్యానికి శ్రేయస్కరం, క్యాన్సర్ వస్తే కాపురం చేయకూడదా, ఇంకా హెల్త్ టిప్. గర్భంతో ఉన్నప్పుడు కొన్ని రకాల సమస్యలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాళ్లవాపులు అలాంటివే. నెలలు నిండుతున్న కొద్దీ కాళ్లలో వాపులనేవి గర్భిణీలకు పెద్ద సమస్యగా మారుతూ ఉంటాయి. ఉదయం పూట బాగానే ఉన్నా సాయంత్రం అయ్యేసరికల్లా కాళ్లలో వాపులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ కాళ్లవాపుల మూలంగా కాసేపు కూడా నిలబడలేకపోతూ ఉంటారు. విశ్రాంతిగా కూర్చున్నా కూడా కాళ్లు గుంజేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గర్భిణీ దశలో కాళ్లవాపుల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం మాటల్లో చెప్పలేని ఒక అందమైన అనుభవం. నవమాసాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సాకారమయ్యే అందమైన స్వప్నం. ఈ 9 నెలల ప్రయాణంలో కాబోయే అమ్మకు అడుగడుగున ఎన్నో అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. కాళ్లలో వాపులు కూడా అలాంటివే. నెలలు నిండుతున్న కొద్దీ చాలామందికి కాళ్లలో వాపులనేవి ఒక పెద్ద సమస్యగా మారుతుంటాయి. ఉదయం పూట బాగానే ఉన్నా సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు రెండూ వాపులతో బండబారిపోతుంటాయి. కాళ్ళు రెండూ గుంజుతున్నట్టుగా ఉండి నొక్కితే గుంటలు పడుతూ ఉంటాయి. అసలు గర్భిణీ దశలో కాళ్లలో వాపులు ఎందుకు వస్తాయో వివరిస్తున్నారు డాక్టర్. గర్భిణీ స్త్రీలలో మామూలుగా కాళ్ళవాపులకి ఇది ఫిజియలాజికల్ కండిషన్స్, అంటే అది ఏమి కారణం లేకుండా అంటే వచ్చినా కూడా దాని వలన ఏమి ఎఫెక్ట్ ఉండదు అనమాట. మామూలుగా ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెంట్ యూట్రస్ అది వెయిన్స్ పైన, మేజర్ వెయిన్స్ పైన ఒత్తిడి వలన ఆ కాళ్ళవాపులు వస్తుంటాయి. రెస్ట్ తీసుకుంటే మామూలుగా అవి వాపు తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు వేరే కారణాలంటే ఫస్ట్ ఒకటి అనీమియా వల్ల కూడా కాళ్ళవాపులు రావచ్చు. లేదు అంటే ఇది హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. లేదా అంటే ఎనీ హార్ట్ డిజీజ్, వాటిల్లో ఈ కాళ్ళవాపులు వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్ళవాపుల వలన వాపు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఇది స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినందువల్ల కొంచెం నొప్పి, నడవడానికి ఇబ్బంది అవడం, స్కిన్ స్ట్రెచ్ అయినందువల్ల దురద, మళ్ళీ ఆ స్ట్రెచ్ వల్ల మధ్యన స్కారింగ్ రావడం, ఇది ఎక్కువ దురద వచ్చి ఇది దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే, అది ఎక్స్ట్రీమ్గా ఉంటే వాపులు. డే అంతా వాళ్ళు ఒకే దగ్గర నించోవడం కానీ ఒకే దగ్గర కూర్చోవడం కానీ చేసినందువల్ల వస్తుంది. పాదాలు కొంచెం ఎత్తు పైన పెట్టుకొని పడుకున్నప్పుడు రాత్రి ఒక సన్న పిల్లో కానీ అట్లాంటిది కాళ్ళ కింద వేసుకుని పడుకొని రెస్ట్ తీసుకున్నప్పుడు తర్వాత అవి తగ్గిపోతాయి అనుకోండి, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. అది ఫిజియలాజికల్ ఎడిమా. అలా కాకుండా సడన్గా ఎడిమా వచ్చింది అనుకోండి, ఒకవైపు వచ్చి నొప్పి లేకపోతే బ్రెత్లెస్నెస్ అట్లాంటివి ఏమన్నా వస్తే అది పట్టించుకోవాల్సిందే. సపోజ్ ఆ రక్తహీనత ఉందనుకోండి, అది అనీమియా ఉంటే ఉట్టి దానివల్ల వాపు ఉండొచ్చు. లేదు బీపీ పెరిగినప్పుడు అది ప్రీ ఎక్లాంప్సియా వాటిల్లో కూడా వాపుతో పాటు ఇది యూరిన్ టెస్ట్ చేసి చూస్తాము. దాంట్లో ప్రోటీన్ ఇంక్రీజ్ అయిందనుకోండి, హై బీపీ ఇవి ఉంటే ఇది కారణం అని తేల్స్తారనమాట. ఆ రీజన్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఆన్ రెస్ట్ తగ్గిపోతుంటే అది ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గర్భిణీ దశలో కాళ్లలో వాపులు రావటానికి మనకు చాలా కారణాలే కనిపిస్తాయి. రక్తహీనత ఉన్నప్పుడు, రక్తపోటు పెరిగినప్పుడు చాలామందికి కాళ్లల్లో తరచూ వాపులు వస్తూ ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు నిత్యం ఫోలిక్ యాసిడ్ మాత్రల్ని వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఐరన్ మాత్రలు కూడా కాళ్లల్లో వాపుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. నెలలు నిండుతున్న కొద్దీ గర్భసంచి కుడివైపునకు ఒరుగుతూ పోతుంది. దీంతో 2 కాళ్ల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకుపోయే కుడివైపు ఉండే పెద్ద రక్తనాళమైన
ఇన్ఫీరియర్ వీన్ కేవా పైన ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా కాళ్ల వైపు నుంచి గుండె వైపుకు రక్త ప్రవాహం సాఫీగా సాగక కాళ్లలో వాపులు వస్తూ ఉంటాయి. మరికొంతమందికి గర్భం ధరించటానికి ముందే గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, కిడ్నీ సమస్యలు ఉండి ఉంటాయి. వాళ్లలో కాళ్ల వాపులు సమస్యగా మారతాయి. మెయిన్గా అది లింబ్ ఎలివేషన్. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ యూట్రస్ మెయిన్ వెసల్ పైన వస్తుందన్నమాట. దానివల్ల ఇది వీనస్ రిటర్న్ అంటే ఈ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో బ్యాక్ ఫ్లో అయ్యేది కష్టమవుతుంది అనమాట, అది ఉంచినందువలన. అందుకోసము అది ఎలివేషన్ వల్ల రిలీఫ్ వస్తుంది. సో మళ్ళీ బ్లడ్ బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి వెయిన్స్లో. అనీమియా వల్ల వచ్చిందనుకోండి ఎడిమా, అప్పుడు అనీమియాని ట్రీట్ చేయాలి. మామూలుగా హిమటనిక్స్ ఇస్తాము. డిపెండ్స్ ఆన్ అది సివియరిటీ ఆఫ్ అనీమియా. అది మైల్డ్, మోడరేట్, సివియర్ డిగ్రీస్ ఉంటాయి అన్నమాట అనీమియాలో. సో మైల్డ్ అనీమియా టు మోడరేట్ అనీమియా వీ కెన్ ట్రీట్ విత్ ఇది టాబ్లెట్స్. నార్మల్గా ఇది 20 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువగా ఉండొచ్చు. అంటే అప్పుడు ఇది ముందు కొంతమందికి బిఫోర్ ప్రెగ్నెన్సీనే అనీమియా ఉందనుకోండి, వాళ్ళలో చాలా తొందరగా వచ్చేస్తుంది ఈ వాపులు అవి. లేదు మామూలుగా 20 weeks తర్వాత బేబీ రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి కాబట్టి అప్పుడు అనీమియా రావచ్చు. వాళ్ళందరికీ మామూలుగా హై ప్రోటీన్ డయట్ ఒకటి, టాబ్లెట్స్, హిమటనిక్స్ ఇచ్చేది. సివియర్ అనీమియా ఉందనుకోండి దానికి ఇంజెక్టబుల్స్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. వెరీ సివియర్ అనీమియా అయితే మైట్ గో ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆల్సో. హైపర్ టెన్షన్ వల్ల వచ్చింది అనుకోండి, ప్రీ ఎక్లాంప్సియా ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళల్లో కూడా వాపులు ఉండొచ్చు. దానికి మళ్ళీ మనం యూరిన్ టెస్ట్ చేసి చూస్తే దాంట్లో ప్రోటీన్యూరియా ఉండి మళ్ళీ హై బ్లడ్ ప్రెషర్, వాపులు ఉన్నాయనుకోండి దానిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఒకే చోట నించున్నా కూర్చున్నా వాపు వచ్చి రెస్ట్ తీసుకుంటే కూడా తగ్గలేదనుకోండి, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ఇది మామూలుగా ఎలాగో ఇవి ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటాం కాబట్టి హైపర్ టెన్షనో, అనీమియానో, కార్డియాక్ డిజీజో అలాంటివి ఏమన్నా ఉంటే అవి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ప్రికాషన్ అంటే గుడ్ డయట్. ఇది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందరనే ఇవి ప్రీ కన్సెప్షనల్గా ఇవి టెస్టులు చేసుకొని అనీమియా కానీ ముందు ఒకవేళ వాళ్ళకి హై బీపీ కానీ అట్లాంటివి ఉంటే అవి ట్రీట్ చేసుకొని నార్మల్ అయిన తర్వాత కన్సీవ్ చేస్తే బెటర్. గర్భిణీ దశలో కాళ్ల వాపులను నివారించుకునేందుకు కూర్చునే, పడుకునే తీరుతెన్నుల్లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పక్క మీద పడుకున్నప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇన్ఫీరియర్ వీన్ కేవా రక్తనాళంపై ఒత్తిడి తగ్గి కాళ్ల వైపు నుంచి గుండెకు రక్త ప్రసారం చక్కగా ఉంటుంది. కాళ్ళు మడమల కింద తలగడను పెట్టుకుని తగినంత ఎత్తు ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ ముందు కానీ, డెస్క్ ముందు కానీ అదే పనిగా కూర్చుని పనిచేసే మహిళలు కాళ్ల కింద ఏదైనా పీట కానీ, స్టూల్ కానీ వేసుకుని కాళ్ళు కాస్తంత ఎత్తు మీద ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోకూడదు. 2-3 గంటలకు ఒక మారు లేచి కాస్తంత నడవాలి. ఈ జాగ్రత్తలు కాళ్లలో వాపుల్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాళ్ల వాపులు తగ్గనప్పుడు, చేతులు, ముఖంలో కూడా వాపులు కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి. హెల్త్ న్యూస్ మీకోసం. నిత్యం మనం ఉపయోగించే ఉప్పు, చక్కెరలో ప్రమాదకర ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న ఉప్పు, చక్కెర బ్రాండెడ్, అన్బ్రాండెడ్లలో ఏది మినహాయింపు కాదని వెల్లడైంది. ప్యాకేజ్డ్, అన్ప్యాకేజ్డ్లోనూ మైక్రోప్లాస్టిక్ ఉనికి ఉందని టాక్సిక్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 10 రకాల ఉప్పులను, 5 రకాల చక్కెరలను తీసుకుని ఈ సంస్థ అధ్యయనం చేసింది. పరిశోధకులు అధ్యయనం చేసిన వాటిలో టేబుల్, రాక్, సముద్ర, స్థానిక ముడి ఉప్పులు ఉన్నాయి. ఉప్పు, చక్కెరల్లో వివిధ రూపాల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి ఫైబర్, పెల్లెట్స్, ఫిల్మ్స్, ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయి. ఈ మైక్రోప్లాస్టిక్స్ పరిమాణం 0.1 నుంచి 5 మిల్లీమీటర్ల వరకు ఉన్నాయి.
1 కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 మిల్లీమీటర్ల వరకు మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయోడైజ్డ్ ఉప్పులో అత్యధిక స్థాయిలో 89.15 వరకు మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి బహుళ రంగుల పల్చటి ఫైబర్ ఫిల్మ్స్ రూపంలో కనిపించాయి. ఆర్గానిక్ సాల్ట్లో అతి తక్కువగా 6.7 మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. ఇక కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 వరకు మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. ఆర్గానికేతర చక్కెరలోనే ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. భారతీయులు సగటున రోజుకు 10.98 గ్రాముల ఉప్పును 10 చెంచాల చక్కెరను తీసుకుంటారని గతంలో నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. ఇవి మానవ శరీరంలోకి ఆహారం, నీరు, గాలి ద్వారా ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తులు, గుండెతో పాటు తల్లిపాలు, గర్భస్థ శిశువుల్లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది. మైక్రోప్లాస్టిక్స్ పై శాస్త్రీయ డేటాబేస్కు మరింత సమాచారం జోడించడానికే తాము అధ్యయనం చేశామని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ పరిశోధన ద్వారా అంతర్జాతీయంగా మైక్రోప్లాస్టిక్స్ పై పోరాటంలో నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అతి సర్వత్రా వర్జ్యేత్ అన్నది మనకు బాగా తెలిసిన నానుడి. అతి అన్నది ఎక్కడ మంచిది కాదని దీని అర్థం. మనం తినే ఆహారం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. జిహ్వ చాపల్యంతో ఆహారాన్ని అధిక మొత్తంలో అతిగా తీసుకోవటం అనేది మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. అన్ని పోషక విలువలతో కూడిన మితాహారమే ఆరోగ్యానికి అన్ని విధాలా శ్రేయస్కరమని చెబుతారు పోషకాహార నిపుణులు. మితాహారం ఆరోగ్యానికి ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యాహ్నము జనరల్గా మనకి మధ్యాహ్నం ఎక్కువ ఆహారము రాజులాగా తినాలి, నైట్ ఆహారము కొంచెం మితంగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. 100% అది నిజమండి. ఎందుకంటే మధ్యాహ్నం ఆహారము అన్ని పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. అంటే మనము పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, మినరల్స్ అన్నీ వచ్చే విధముగా బ్యాలెన్స్డ్గా మధ్యాహ్నం ఆహారం ఉండాలి. అదే సాయంత్రం వచ్చేసరికి ఏంటంటే అన్నీ మనము ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి విటమిన్స్, మినరల్స్ అందే విధముగా ఫ్రూట్స్తోనూ మనం లేదా పాలతో కానీ బటర్ మిల్క్తో కానీ అల్ప ఆహారంతో నైట్ ఫినిష్ చేసి మధ్యాహ్నం మాత్రము మనము అన్ని పోషకాలు అందేటట్టుగా చూసుకోవాలి. అన్ని పోషకాలు అంటే మన బాడీకి 5 రకాల ఫుడ్ గ్రూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ మాంసకృతులు, తర్వాత క్రొవ్వు పదార్థాలు, తర్వాత విటమిన్స్, మినరల్స్. ఇవన్నీ సమపాలల్లో మధ్యాహ్నం భోజనంలో అందేటట్టు తీసుకోవాలి. రాత్రిపూట మనం అన్ని పోషకాలు అందకపోయినా పర్వాలేదు, విటమిన్స్, మినరల్స్ అందే విధంగా ఫ్రూట్స్, ఏదైనా ద్రవ పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ మాత్రము మనం నట్స్తోనూ తర్వాత వెజిటబుల్ జ్యూస్తోనూ మార్నింగ్ స్టార్ట్ చేయటం మూలాన మన ఆహారం అనేది ఒక పద్ధతిగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కావలసిన పోషకాలన్నీ కూడా శరీరానికి అందుతాయి. తద్వారా శరీరం ఆరోగ్యంగా. క్యాన్సర్ల విషయంలో మనలో చాలా మందికి అవగాహన కంటే అపోహలే ఎక్కువగా కనిపిస్తాయి. క్యాన్సర్ ప్రాణాంతకమని, అంటువ్యాధని, ఇది పూర్తిగా నయం కాదని నమ్ముతారు. దాంపత్య జీవితానికి సంబంధించి కూడా ఇలాంటి అపోహలే కనిపిస్తాయి. క్యాన్సర్ వచ్చాక కాపురం చేయకూడదని, భార్య లేదా భర్తకు దూరంగా ఉండాలని అనుకుంటారు. నిజానికి ఈ నమ్మకంలో వాస్తవం కొంతే అంటారు నిపుణులు. క్యాన్సర్ బాధితుల లైంగిక జీవనం గురించి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ అంటువ్యాధ? క్యాన్సర్ ఉంటే కాపురం చేయకూడదా? అతి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు ఈ ఏంటంటే ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి రక్తం ద్వారా కానీ లేదంటే శారీరకంగా కలవటం ద్వారా కానీ వ్యాపిస్తూ ఉంటాయి. ఇవన్నీ అంటువ్యాధులు. సో క్యాన్సర్ విషయానికి వచ్చినట్లయితే కనుక క్యాన్సర్ మన శరీరంలో ఉన్న కణాలు అదుపు తప్పి వృద్ధి చెందటం ద్వారా అదొక కణితి కింద ఏర్పడుతుంది. ఒకవేళ ఆ కణితి మిగతా అవయవాలకి పాకినట్లయితే కనుక అది ప్రమాదకరమైన క్యాన్సర్ కింద మారుతుంది.
కాబట్టి ఒక క్యాన్సర్ పేషెంట్ని పట్టుకుంటేనో ముట్టుకుంటేనో లేదంటే వాళ్ళు ఉన్న ఇంట్లో మనం ఉంటేనో లేదంటే వాళ్ళు వాడిన వస్తువులు మనం వాడితేనో అది క్యాన్సర్ వ్యాపించడానికి అవకాశం అనేది లేదు. క్యాన్సర్ వల్ల దాంపత్య జీవితానికి ఎటువంటి అభ్యంతరం కానీ అంతరాయం కానీ ఏమీ లేదు. క్యాన్సర్ బాధితుల్లో ఎలాంటి లైంగిక సమస్యలు కనిపించవచ్చు? కొన్ని రకాల క్యాన్సర్లో ఏంటంటే అతి ముఖ్యంగా జర్మ్ సెల్ ట్యూమర్స్, అంటే మనకి బీజాల్లో వచ్చే క్యాన్సర్లు కానీ ఆడవాళ్ళలో వచ్చే అండాశయాల క్యాన్సర్లు కానీ తక్కువ వయసులో చిన్న వయసులో చూస్తూ ఉంటాం. కాబట్టి వీటిని ముందుగానే మనం గుర్తించినట్లయితే కనుక పూర్తిగా నయం చేసుకోవచ్చు. చిన్న వయసులో జబ్బులు వచ్చినప్పుడు ఏంటంటే కనుక మొత్తం జీవితం వాళ్ళ ముందు ఉంది కాబట్టి తర్వాత పెళ్లి గురించి కానీ తర్వాత సంతానం గురించి ఆలోచించాలి. కాబట్టి కేవలం ఏ బీజానికైతే క్యాన్సర్ వచ్చిందో కేవలం అదొకటే తీసేసి ఆపోజిట్ ఉన్న టెస్టికల్ని మనం భద్రపరుచుకుంటాం. అలాగే ఆడవాళ్ళలో కూడా మనకి ఏ అండాశయానికి క్యాన్సర్ వచ్చిందైతే కనుక దాన్ని ఒకటే తీసేసి మిగతా ఆపోజిట్ సైడ్ ఓవరీని భద్రపరుచుకొని యూనిలేటరల్ ఓవరెక్టమీ అంటాం. అలా చేసినట్లయితే భవిష్యత్తులో కూడా వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల కీమోథెరపీ మందుల వల్ల అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక సైక్లోఫాస్మైడ్, ఐఫాస్మైడ్, సిస్ప్లాటిన్, ప్రోకార్బిన్ లాంటి మందుల వల్ల బీజాల్లోని పొర ఉంటుంది. ఆ జర్మినల్ ఎపిథీలియంకి దాని మీద ప్రభావం చూపించడం వల్ల మనకి వీర్య కణాలు అనేవి సరిగ్గా ఏర్పడవు. ఎప్పుడైతే వీర్య కణాలు అనేవి సరిగ్గా ఏర్పడవో దాని తర్వాత మనకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. దాని కౌంట్ మీదే ప్రభావం చూపించకుండా దాని కదలికల మీద కూడా అంటే మొటిలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల మందులు వాడేటప్పుడు మన కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే దాని తర్వాత వాళ్ళకి సంతానం కలగడానికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా మనం వైద్యం మొదలెట్టక ముందే తీసుకోవాలి. అవి ఏంటంటే ఎప్పుడైతే పేషెంట్కి మనం వైద్యం మొదలెడుతున్నామో వాళ్ళకి సంతానం ఉందా లేదా, భవిష్యత్తులో దాని గురించి వాళ్ళని ప్లానింగ్ చేసుకుంటున్నారా లేదా అనేది మనం ఆ కుటుంబంతో అతి ముఖ్యంగా ఆ భాగస్వామితో అనేది మనం డిస్కస్ చేస్తాము. ఒకవేళ సంతానం లేనట్లయితే కనుక మనం చేసే వైద్యం అంటే ఆపరేషన్ కానీ లేదంటే మందుల ద్వారా కానీ అదేమైనా ప్రభావం చూపించేటట్లయితే కనుక మగవాళ్ళు అయితే ముందుగానే మనం స్పర్మ్ బ్యాంకింగ్ లేదా సీమెన్ క్రయో ప్రిజర్వేషన్ అంటే ఈ వీర్య కణాలని మనం భద్రపరుచుకుని తర్వాత భవిష్యత్తులో ఎప్పుడైనా వాళ్ళకి సంతానం కలగడానికి ఏమైనా ఇబ్బంది అయితే కనుక ఈ వాడుకుని సంతానానికి ప్రయత్నించగలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే కూడా ఊసైడ్ ప్రిజర్వేషన్ అంటామండి. ఆ అండాశయాలను కూడా మనం భద్రపరుచుకుని దాని తర్వాత సంతానానికి ఏమైనా ఇబ్బంది అయితే కనుక మనం ఉపయోగించుకుని బిడ్డని కనడానికి ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగా మనం ముందుగానే జాగ్రత్త పడినట్లయితే కనుక తర్వాత సంతానానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు సంతానం కోసం ప్రయత్నించవచ్చా? చాలామంది అడుగుతూ ఉంటారండి, క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు మనం అసలు దాంపత్యంలో పాల్గొనచ్చా లేదా, లేదంటే పిల్లల్ని కనచ్చా లేదా అంటే మేమందరం వైద్య బృందం మీకు ముఖ్యంగా సూచించేది ఏంటంటే కనుక దాంపత్య జీవితానికి ఇదేమీ అడ్డు కాదండి. కాకపోతే సంతానం అనేది ఒక 2 నుండి 5 సంవత్సరాల వరకు వేచి ఉండమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఏ రకమైన క్యాన్సర్కి వైద్యం చేసినా సరే మనకి క్యాన్సర్ యొక్క దశని బట్టి అది తొలి దశలో ఉన్న క్యాన్సర్ అయితే కనుక తిరిగి వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ, ఒక 5% కంటే తక్కువ ఉంటుంది. అదే కొద్దిగా అడ్వాన్స్డ్ క్యాన్సర్ అయితే కనుక మనకి తిరిగి వచ్చే అవకాశం అనేది దాదాపు 30 నుండి 40% ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఒక 4-5 సంవత్సరాల్లో. కాబట్టి క్యాన్సర్ వైద్యం అయినాక కూడా ఒక 2 నుండి 5 సంవత్సరాల వరకు సంతానం గురించి వేచి ఉండమని చెప్పి మేము చెప్తూ ఉంటామండి. గర్భిణీ దశలో క్యాన్సర్ అనేది ఆ గర్భాన్ని ఎలా ప్రభావితం చేయొచ్చు? అప్పుడప్పుడు మనం క్యాన్సర్ అనేది గర్భిణీల్లో కూడా మనం బయటపడతాం అనేది చూస్తూ ఉంటామండి. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా 2 విషయాలను గమనించాలండి. మొదట ఆ గర్భిణీ యొక్క గర్భం ఏ దశలో ఉంది, అంటే ఏ వారంలో ఉంది, అంటే తొలి వారాల్లో ఉందా, ఎప్పుడైతే కనుక శిశువు మొత్తం పూర్తిగా ఏర్పడలేదో, లేదంటే ఆఖరి వారాలు అంటే 30 తర్వాత వారాల్లో ఉందా, ఎప్పుడైతే శిశువు దాదాపు పూర్తిగా ఏర్పడిందా అనేది చూసుకోవాలి. అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే ఆ గర్భిణీలో ఏ రకమైన క్యాన్సర్ బయటపడింది. కొన్ని రకమైన క్యాన్సర్లు ప్రమాదకరం లేని ఉంటాయి, కొన్ని ప్రమాదకరం అయినవి ఉంటాయి. అంతేకాకుండా అది ఏ దశలో బయటపడింది, అంటే ఏ స్టేజ్, అంటే అది తొలి దశలో ఉందా లేదంటే కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉందా. కాబట్టి ఈ 2 విషయాలు మనం చూస్తాం. ఈ 2 విషయాలు చూసుకున్న తర్వాత ఒకవేళ ఆ గర్భిణీ యొక్క గర్భం మనకి తొలి వారాల్లో ఉండి శిశువు మొత్తం ఏర్పడకుండా ఉన్నట్లయితే కనుక, ఆ క్యాన్సర్ కూడా ప్రమాదకరమైనట్లయితే కనుక కుటుంబంతో ముందుగా మనం చర్చిస్తామండి.
ఎందుకంటే ఇద్దరి ప్రాణాలు మనకి ముఖ్యం. కాకపోతే కనుక ఎప్పుడూ తల్లి ప్రాణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళతో చర్చించి ముందు వారాల్లో ఉన్నట్లయితే కనుక ఆ శిశువు మొత్తం ఏర్పడినట్లయితే కనుక గర్భాన్ని యొక్క టెర్మినేషన్ అనేది చేసుకుని వెంటనే ఆ క్యాన్సర్ వైద్యానికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆఖరి వారాల్లో ఉన్నట్లయితే కనుక దాదాపు శిశువు మొత్తం ఏర్పడినట్లయితే కనుక మనం కొన్ని సందర్భాల్లో వాళ్ళతో చర్చిన తర్వాత 1-2 వారాలు లేదంటే 4-5 వారాలు వేచి ఉన్నా కూడా మనం ఈ క్యాన్సర్ యొక్క వైద్యం మొదలెట్టుకునే అవకాశం ఉన్నట్లయితే కనుక ఆ 4-5 వారాలు వేచి ఉండి ఆ గర్భిణీ యొక్క మనం ప్రసవం అయిన తర్వాత క్యాన్సర్ యొక్క వైద్యం అనేది మొదలెట్టుకోవడం జరుగుతుంది. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక దాంపత్య జీవితం సజావుగా సాగేందుకు ఏం చేయాలి? క్యాన్సర్ జబ్బును బారిన పడిన తర్వాత ఇందాక చెప్పినట్టు కేవలం ఆ రోగి ఒకళ్ళే కాదండి, మొత్తం ఆ కుటుంబం మొత్తం మీద ఎంతో కొంత ప్రభావితం చూపిస్తుంది. అతి ముఖ్యంగా భాగస్వామి మీద వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి, చాలా అనుమానాలు ఉంటాయి. కాబట్టి అవి ఏమీ పెట్టుకోవద్దు. మీ సంబంధిత వైద్యుడి దగ్గర లేదంటే వైద్యురాల దగ్గర మీకున్న అనుమానాలన్నీ అడిగి నివృత్తి చేసుకోండి. అది నా మొదటి సలహా. రెండోది ఏంటంటే కనుక ఇది తప్పకుండా అంటువ్యాధి కాదు. మీ జీవిత భాగస్వామితో దాంపత్య జీవితం గడపడానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ ఎంతో కొంత జబ్బు వల్ల కానీ లేదంటే దాని తర్వాత ఉండే ట్రీట్మెంట్ వల్ల కూడా ఎంతో కొంత నీరసం అనేది ఉంటుంది. ఇక్కడ మనం శారీరకంగా ఉండే నీరసం ఒకటే కాదు, మానసికంగా కూడా వాళ్ళిద్దరి మీద ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మనం మాట్లాడుకుని అధిగమించినట్లయితే కనుక ఈ దాంపత్య జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకి సజావుగా వెళ్ళొచ్చండి. క్యాన్సర్ బారిన పడ్డాక కాపురానికి దూరంగా ఉండాలనేది ఒట్టి అపోహ మాత్రమే. క్యాన్సర్కు ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు భాగస్వామితో నిశ్చింతగా లైంగిక జీవనం గడపొచ్చు. అయితే సమస్యలేవైనా ఎదురవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవటం మర్చిపోకూడదు. ఒక చిన్న చిట్కా మీకోసం. వాంతులతో బాధపడుతున్నప్పుడు 2-3 లవంగాలను దోరగా వేయించి పొడి చేసి ఆ చూర్ణాన్ని కొద్దిగా తేనెతో కలిపి తీసుకోండి. వాంతులు ఇట్టే తగ్గిపోతాయి.